హాయ్ అండి అందరికీ. ఈరోజు ఈ వీడియోలో నేను మా అమ్మాయికి స్కూల్లో ఒక యాక్టివిటీ ఇచ్చారు, నెంబర్ కార్డ్స్ అనేవి ప్రిపేర్ చేయమని. అది ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ముందుగా మనకు కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే ఒక కార్డ్బోర్డ్ తీసుకోవాలి, తర్వాత ఒక గ్లూ కావాలండి, తర్వాత నేనైతే స్టిక్కర్స్తో చేశాను కాబట్టి స్టిక్కర్స్ బాక్స్ నేను 3 సైజు ఉన్న స్టిక్కర్స్ అయితే తీసుకున్నాను. మీకు ఏ స్టిక్కర్స్ అయినా ఏ సైజ్ అయినా మీకు దేనితోనైనా చేయాలనుకుంటే ఆ ఐటమ్ మీరు తీసుకోండి. ఒక సిజర్ తీసుకున్నాను, A4 షీట్స్ కూడా కావాలి మనకి. ముందుగా కార్డ్బోర్డ్ని మనకు కావాల్సిన సైజులో మనం ఇలాగ కట్ చేసుకోవాలన్నమాట. నాకు కావాల్సిన సైజులో నేను కట్ చేసుకున్నాను, మీ ఇష్టం అనమాట. మీకు ఏ షేప్లో అయితే కావాలో అలా కట్ చేసుకోండి. ఒక మార్కర్ కూడా కావాలన్నమాట దీనికి. నేనైతే ఇట్లాగా మార్కర్ తీసుకుని ఆ కార్డ్బోర్డ్ కట్ చేసుకుని మనకు కావాల్సిన సైజులో దానికి A4 షీట్స్ అన్నీ కూడా అంటించాను అనమాట. కలర్ పేపర్స్ అయితే కలర్ పేపర్స్ తీసుకోండి, లేదంటే వైట్ తీసుకుంటే వైట్ తీసుకోండి, మీ చాయిస్ అనమాట. నేనైతే వైట్ A4 షీట్స్ అనేది కార్డ్బోర్డ్కి స్టిక్ చేశాను. తర్వాత నేను మార్కర్తో నెంబర్స్ అనేది వేసుకున్నాను. నెంబర్స్ వేసుకుని మనకి ఏదైతే నేను 3 సైజు స్టిక్కర్స్ ఏదైతే తీసుకున్నానో ఆ నెంబర్ వైజ్గా నేను స్టిక్కర్స్ అన్నీ కూడా అంటించుకున్నాను అనమాట. అన్నీ కూడా 1 to 10 నెంబర్ బోర్డ్స్ అనేది చేశాను నేను. ఈ యాక్టివిటీస్ అనేది స్కూల్లో ఇచ్చారు, ఇంకా దానికి తగ్గట్టుగా చేశాను. ఏ నెంబర్కి తగ్గట్టుగా ఆ నెంబర్ మీరు ఎన్ని స్టిక్కర్స్ అలా స్టిక్ చేసుకోవాలి. చేసుకుంటే మన కార్డ్బోర్డ్స్ అనేవి రెడీ అయిపోతాయి అనమాట. తర్వాత నేను చుట్టూ కూడా బార్డర్స్ టైప్లో మార్కర్తో వేశాను. తర్వాత ఇట్లా అయితే నా కార్డ్బోర్డ్స్ రెడీ అయిపోయినాయి. ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.